రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ సిగరెట్స్ మీద రేట్లు పెంచిందన్నమాట. ఎందుకు పెంచింది అంటే మన ఇండియాలో స్మోకర్స్ ఎక్కువ ఉన్నారు, ఈ రేట్లు పెంచడం వల్ల వాళ్ళని తగ్గించవచ్చు, వాళ్ళు అఫోర్డ్ చేయడం వాళ్ళు తగ్గుతారు అండ్ ఎక్కువ తాగరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తగ్గించింది. సో బాగుంది, అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో మంచి జరుగుద్ది అనుకుంటాం. బట్ లిక్కర్ విషయానికి వస్తే ఎగ్జాంపుల్గా మన ఈ తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఇప్పుడున్న రేట్లు ఇంతకు ముందున్న రేట్లు చాలా చేంజ్ చేస్తారు. ఇప్పటికి లిక్కర్ తాగేటోళ్ళు పెరిగితే తప్పితే తగ్గలేదు. సో ఎందుకు తగ్గలేరు అంటే లిక్కర్కి పెంచినప్పుడు కూడా తగ్గాలి కదా సేమ్ అలాగే. బట్ ఎందుకు తగ్గలేదు అంటే ఒకటే రీజన్. సో ఒకడు రేటు పెరిగింది అంటే ఆల్టర్నేటివ్ ఇంకోటి తీసుకుంటాడు, ఆల్టర్నేటివ్ దానికి అఫోర్డబుల్గా చీప్గా ఏదైనా దొరికితే అది తీసుకుంటాడు అనమాట. సో అదొకటి. ఇంకో రీజన్ ఏంటంటే ఎవడైతే ఏదైనా రేటు పెరిగింది అంటే ఇప్పుడు పెట్రోల్ రేటు పెరిగిందంటే ఆటో ఛార్జెస్, బస్ ఛార్జెస్ అవి కూడా పెరుగుతాయి అనమాట. సో అట్లనే నీకు లిక్కర్ రేట్ పెరిగింది, సిగరెట్ రేట్ పెరిగిందంటే వాడు చేసే పని కానీ వాడు చేసే సర్వీస్ ఏదైతే సర్వీస్ ఇస్తున్నాడో, ఏదైతే ప్రొడక్ట్ అమ్ముతున్నాడో దాని రేట్లు కూడా పెంచుతారు అనమాట. సో ఎవడు కూడా ఎలా ఆలోచిస్తుందంటే ఒకటి పెరిగింది అంటే నా దగ్గర కూడా పెంచాలి అన్న ఆలోచిస్తుంది తప్పితే సో అది పెరిగింది కదా నేను అది తీసుకోవద్దు, దాన్ని వాడొద్దు అనే థాట్ అనేది రావట్లేదు. అట్లా వచ్చే వాళ్ళు చాలా చాలా తక్కువ పర్సెంటేజ్. సో నా ఒపీనియన్ అయితే నేను చెప్పిన, మీ ఒపీనియన్ మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రాయండి.